దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మళ్ళీ కరోనా కలకలం సృష్టిస్తోంది. సో, జులై 1 నుంచి చూసుకుంటే గనక దేశవ్యాప్తంగా కూడా 340కి పైగా కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. సో, అందులో మనకి కేరళలో 115, కర్ణాటక 64, మహారాష్ట్రలో 43, రాజస్థాన్ 12, అలాగే తమిళనాడు 39, అండమాన్ 18, ఢిల్లీలో 18, ఇంకా మిగతావన్నీ ఇతర రాష్ట్రాల్లో కూడా నమోదైనట్లుగా మనకి తెలుస్తోంది. సో, ముఖ్యంగా మనం ఏపీలో చూసుకుంటే గనక ఏపీలో ఇప్పటి వరకు కడపలో 8 కేసులు, గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1, అలాగే కృష్ణా జిల్లాలో కూడా ఒక్కరు ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా కారణంగా ట్రీట్మెంట్ పొందుతున్నట్లుగా మనకి తెలుస్తోంది. సో, ముఖ్యంగా కడపలో ఈ కరోనా కేసుకి సంబంధించి 8 కేసులు నమోదయ్యాయి. ఇందులో 3 మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. సో, 3 మృతి చెందిన వాళ్ళలో కూడా వాళ్ళు పర్టికులర్లీ కరోనాకి సంబంధించే కాకుండా వాళ్ళకి ఇతరత్ర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెబుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.